హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఇంట నా చేతి వంట. ఈరోజు మనం చేయబోయే రెసిపీ చికెన్ గ్రేవీ. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒక 750 గ్రామ్స్ ఆఫ్ చికెన్ తీసుకొని బాగా వాష్ చేసుకొని అందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు మనం మ్యారినేట్ చేసుకోవడానికి పక్కన పెట్టుకుందాం. అలాగే ఇప్పుడు నేను కర్రీలోకి ఒక 2 ఆనియన్స్, 2 టొమాటోస్ చాప్ చేసుకున్నాను. అలాగే కొంచెం కరివేపాకు తీసుకున్నాను. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ మనం స్టవ్ మీద పెట్టుకొని 3.5 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా చాప్ చేసి పెట్టుకున్న 2 ఆనియన్స్ అలాగే కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని ఫ్రై చేద్దాం. ఇందులోనే మనం 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకుందాం. సో పసుపు యాడ్ చేసిన తర్వాత మళ్ళీ మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత 1.5 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ దీన్ని బాగా ఫ్రై చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన లేకుండా చూసుకోవాలి. సో అంతవరకు ఆ వాసన పోయే వరకు మనం దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇది ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్నాం కదండి చికెన్, ఆ చికెన్ని ఇందులో మనం యాడ్ చేసుకుందాం. సో ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని యాడ్ చేసుకుందాం. సో చూసారు కదండి, చికెన్ బాగా మ్యారినేట్ అయింది. సో దీన్ని ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందామండి. దీంట్లో ఒక 1/2 కప్ వాటర్ యాడ్ చేశాను నేను ఇప్పుడు. సో వేసుకున్న తర్వాత ఒకసారి అలా కలిపేసుకుందాం. ఈ చికెన్ గ్రేవీ చాలా బాగుంటుందండి. మనం చపాతీస్లోకి, రోటీస్లోకి, రైస్లో కూడా తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఇందులో మనం ఒక 2 టీ స్పూన్స్ కారం యాడ్ చేశాను. అలాగే 3.5 టీ స్పూన్స్ ఎండు కొబ్బరి పొడి యాడ్ చేశానండి, డ్రై కోకోనట్ పౌడర్. సో గ్రేవీ కాబట్టి మనకు కొంచెం గ్రేవీ చిక్కగా రావాలి అంటే ఇలా డ్రై కోకోనట్ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. ఇంకా కొంతమంది గసగసాలు కూడా యాడ్ చేస్తారు. సో నేను యాడ్ చేయట్లేదు. అలాగే ఒక 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను నేను. సాల్ట్ చూసుకొని యాడ్ చేసుకోవచ్చండి, అందుకే నేను తక్కువగానే వేస్తున్నాను. సో ఇలా తర్వాత మనం ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకుందాం, సరిపోతుంది. సో దీన్ని బాగా ఒకసారి అలా మిక్స్ చేసేసుకుందాం. మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే మనం ముందుగా చాప్ చేసి పెట్టుకున్న 2 టొమాటోస్ని కూడా ఇందులో యాడ్ చేసుకుందాం. సో టొమాటోస్, ఆనియన్స్ నేను మీడియం సైజులో తీసుకున్నానండి. చిన్నవైతే కింద మీరు ఒక 3 యాడ్ చేసుకోవచ్చు టొమాటోస్. నేను మీడియం సైజ్ తీసుకున్నందుకు అవి 2 యాడ్ చేశాను. అండ్ ఇందులోనే ఇప్పుడు మనం 1 కప్ వాటర్ యాడ్ చేసి, సో గ్రేవీ కోసం కాబట్టి వాటర్ యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని దీన్ని లిడ్ క్లోజ్ చేసుకుందాం. ఒక విజిల్ పెడదామండి. నేనైతే కుక్కర్లో చేస్తున్నందుకు ఇలా ఒక విజిల్ పెడుతున్నాను. విజిల్ పెట్టిన తర్వాత ఒక్క విజిల్ అంతా అది ఆవిరంతా పోయే వరకు ఉంచి తీసేయండి. చూసారు కదా, చికెన్ రెడీ అయిపోయింది. సో ఇందులో మనం ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకుందాం. బాగా కలిపేసుకొని అలాగే మనం చాప్ చేసుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుందాం. సో అంతే అండి, చికెన్ గ్రేవీ రెడీ అయిపోయింది. సో వేడివేడిగా రైస్లో కానీ, చపాతీలో కానీ, దోశలో కూడా తినేయచ్చండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.